సోదరులకు అట్లాగే విశ్లేషకులకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందన్న. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. స్వాతంత్రం రాకముందు నుండి ఇక్కడ ఏది కూడా ఫ్యూడల్ వ్యవస్థ లేకపోతే రాచరిక వ్యవస్థను ఈ సమాజం భరించదు. తెలంగాణ సమాజం అస్సలు భరించదు. తెలంగాణ సమాజానికి ఎప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం కోరుకునే సమాజం ఇది. మీరు నైజాం సర్కార్ కాడికి వెళ్ళి మొదలు పెట్టుకోండి, మీరు భూమి గురించి ఉద్యమాలే కానీ లేకపోతే ఆత్మ గౌరవ ఉద్యమాలు కానీ, మొన్న తెలంగాణ ఉద్యమాలు కూడా మీరు చూసినారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, స్థితిగతులు వేరు. ఎస్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎవరైనా రాజకీయంలో పలానా రాష్ట్రంలో మేము వస్తాము గెలుస్తాము అనడంలో తప్పులేదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది, అందరూ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ వేరే తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు ఇక్కడ ఉన్న స్థితిగతుల పరిస్థితులు వేరు. ఇక్కడ ఎక్కడ కూడా నేను శాసిస్తాను, నేను డిక్టేట్ చేస్తాను అంటే తెలంగాణ సమాజం అస్సలు. ఇక్కడ స్వేచ్ఛ. దానికినే 2014లో నీకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి మెజారిటీ, అంటే అప్పుడు కొద్ది 65-64 సంథింగ్ అది వచ్చింది. సెకండ్ టైం హంబుల్ మెజారిటీ, మంచి మెజారిటీ వచ్చింది. 100% వరకు, 63 తర్వాత 88. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత ఎగ్దాం పడిపోయి, అంటే కారణం ఏంటి? ప్రజలు అనేది ఎప్పుడు కూడా ఫ్యూడల్ ఈ వ్యవస్థను కానీ దీన్ని ఒప్పుకోరు. అట్లాగే భారతీయ జనతా పార్టీ పునాదులన్నీ కూడా ఫ్యూడల్ వ్యవస్థ మీద ఆధారపడి ఫ్యూడల్ వ్యవస్థ నుండి పుట్టుకొని వచ్చినటువంటి పార్టీ. అది ఎక్కడ కూడా ఉద్యమాలలో ఉన్న పార్టీ కాదు. మీరు స్వాతంత్ర పోరాటం మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు తీసుకోండి. వాళ్ళు ఒక దీన్ని ఏంది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని వచ్చినరే తప్ప వాళ్ళు ప్రజలకి ఇది చేస్తాము లేకపోతే ఇంకొకటి చేస్తాము, మేము ప్రజల నుండి వచ్చినటువంటి పార్టీ కానే కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితిలో అది సూట్ కాదు. ఇక్కడ వచ్చే పరిస్థితి ఉండదు. నరేంద్ర మోడీ తల కింద పెట్టి కాలు మీద పెట్టిన ఈడ రాదు, దీంట్లో అనుమానం లేదు. ఇక మిగతా రాష్ట్రాలు ఇక్కడ కూడా హిందూ సమాజం గట్టిగానే ఉంది కదా సార్. హిందూ నేను ఎందుకు అదే ఉద్యమాల నుండి వచ్చింది సార్. హిందూ సమాజమే ఇక్కడ ఉంది కూడా. వీళ్ళు 2000 వీళ్ళ పార్టీ ఎప్పుడు 1985, అంటే 2014 నుండే హిందువులు పుట్టలేదు. భారతదేశంలో ఒక చరిత్ర ఉంది, దాంతో ఇది 1000 సంవత్సరాల చరిత్ర. హిందూ అనేది ఆ రోజే పుట్టినటువంటి సంస్థ. వీళ్ళు వచ్చి కొత్తగా ఇది మేము మీ హిందువులకు మేమే కేర్ ఆఫ్ అడ్రస్, మేమే మీకు నాయకులు అనడానికి లేదు కదా. కాబట్టి అది యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు కొంతమంది మాలో ఉన్న కొంతమంది, సరే ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను. సీతాదేవి రాముడికి భార్య, మనందరికి కూడా దేవత. రావణుడు రాక్షసుడు మన ధర్మశాస్త్రంలో. మరి సీతాదేవి ఎట్లా వెళ్ళగలిగింది ఆయనతో అంటే నమ్మిచ్చే పరిస్థితి. అర్థమవుతుంది కదా. నిజంగా రాక్షసుడు వచ్చి సీతాదేవికి తెలియదా ఆడు రాక్షసుడు అని ఒక మాట. కానీ ఆయన ఏం చేసిండు, ఋషేషం వేసుకుని వచ్చి మాయ మాటలు చెప్పి తీసుకొని పోయాడు. వాస్తవం రాక్షసుడు. ఈ భారతీయ జనతా పార్టీ కూడా ఇలా భారత మాతను అదే రకంగా మోసం చేస్తుంది అంటున్నాను నేను. ఎగ్జాంపుల్ చెప్పారా? సీతాదేవి లాంటి మన దేవతనే మోసపోయింది భారతీయులంతా, అమాయకులు కదా. అట్లాగే ఈ ఎన్నికల్లో గెలుస్తున్నాం అని అంటున్నారు. సో నేనేమంటున్నా, మన బెంగాల్ విషయం తీసుకుంటాం. మహిళా బిల్లు మేము పెట్టినాం, దానికి మిగతా పక్షాలన్నీ వ్యతిరేకించాయి అని నరేంద్ర మోడీ గారు వేదికల మీద దోషులు, దుర్మార్గులు, దుష్టులు అని మళ్ళీ ఒక మహిళనే వీళ్ళందరూ కేంద్రంలో ఉన్నటువంటి. ఇప్పుడు ఒక చిన్న విషయం మిత్రమా, అక్కడ రాష్ట్ర నాయకత్వం కరువైపోయిందా? మీరు ఏ రాష్ట్రం పోయినా వీళ్ళిద్దరే వస్తారు. భారతదేశంలో ఉన్న 28-29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రచారమైనా వీళ్ళిద్దరే మాట్లాడాలి, వీళ్ళిద్దరే యాక్టివేట్ చేయాలి. మిగతా అక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం ఎదగనివ్వరు కూడా. రెండే కనపడాలి. భారతీయ జనతా పార్టీలో ఇద్దరే మాట్లాడాలా, ఇద్దరే యాక్టివేషన్ ఉండాలి. అట్లాగే కేరళ అంటే ఇక్కడ నాకు చిన్న క్వశ్చన్, అంటే అక్కడ పార్టీ బలోపేతం చూసుకోవచ్చా లేకపోతే వాళ్ళ ఇమేజ్ చూసుకో? నేనేమంటున్నా, నేను అదే చెప్తున్నా. దీని విషయం వెస్ట్ బెంగాల్ విషయం, అక్కడ ఉన్నది ఒక మహిళా సోదరి. ఎవరు? మన మమతా బెనర్జీ. సరే, పార్టీలు ఇంతకుముందు చెప్పిన ప్రజాస్వామ్యంలో ఏ పార్టీని కూడా వాళ్ళకి రైట్స్ ఉంటాయి, అది హెల్తీ డెమోక్రసీ, తప్పదు. తన మీద దాదాపు 95 లక్షల ఓట్లు అక్కడ తీసేయడం జరిగింది. 95 లక్షల ఓట్లు సర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 95 లక్షల ఓటు బ్యాంక్, అంటే దాదాపు 100 ఓట్లకు 10 ఓట్లు.
ఒక 100 ఓట్స్ పోల్ అయితే 10 ఓట్స్ అందుకే రిమూవ్ అయినాయి. ఆ రిమూవ్ అయిన ఓట్లన్నీ ఆమె పడ్డ ఓట్లే అక్కడ, ఇక వేరే అనుమానం లేదు దాంట్లో. అట్లాగే ఎవరో చనిపోయినారు అని దాదాపు లక్షల్లో వేలల్లో మెన్షన్ చేసిన వాళ్ళ దాంట్లో సుప్రీంకోర్టుకు ఆమె 100 మందిని తీసుకొని పోయింది. ఇంతమంది నా ఎంబడి ఇంకా లైవ్ ఉన్నారు, వీళ్ళు చనిపోయినారని ఇచ్చిన వాళ్ళు. ఎప్పుడు కూడా ఈసీ ఎవరైతే జ్ఞానేష్ కుమార్ గారు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వలేదు, కనీసం అట్లీస్ట్ దానికి కట్టెసిలో కూడా తీసుకోలేదు. ఈ రకంగా వీళ్ళు ఒక జూదం క్రికెట్ ఆడుతుంటారు. ఒక సైడ్ ఏమో 11 ఉండి ఇంకో సైడ్ 9 మంది ఉండి, ఇప్పుడు మనం ఏదైనా మ్యాచ్ అయినప్పుడు సరి సమానంగా ఉండాలి. మేమేమో 11 ఉంటాం, మీరు 9 ఉండండి. ఎంపైర్లు కూడా మా వాళ్ళు ఉండే గెలిపి ఎవరిదైతే సార్? ఎంపైర్లు మీరే, మాకంటే ఇద్దరు మీరు ఎక్కువ ఉంటారు. స్పోర్ట్స్ ఏమంటే ప్లేయర్లు, ఫీల్డింగ్ ప్లేయర్స్. ఇప్పుడు యాక్చువల్ రూల్స్ అయితే 11 ఉండాలి. మా ఇంకా ఇప్పుడు ఉదాహరణ వేరే పార్టీకి ఏమో మొత్తం కుజించేసేస్తారు, ఓట్ బ్యాంక్ అంతా కట్ చేస్తారు. మీ ఓట్ బ్యాంక్ అట్లా పెట్టుకుంటారు. మేము బీహార్లో అదే జరిగింది, 65 లక్షలు బీహార్లో తీసేసింది. అక్కడ పడ్డమల ప్రతిపక్ష పార్టీ ఓట్లు అవన్నీ. అంటే ఇక్కడ రోహింగ్యాలు వేరే దేశం నుంచి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడానికో లేకపోతే ఈ దేశానికి తూట్లు పొడవడానికి జరిగే ప్రయత్నంలో భాగమని ఎందుకు అనుకోకూడదు? వెరీ గుడ్ సార్, నాకు నచ్చిన ప్రశ్న. రోహింగ్యా. ఇప్పుడు మనము ఎవరి పాలనలో ఉన్నాం సార్? కాంగ్రెస్ పాలిస్తుంది ఆ దేశాన్ని, లేకపోతే అమిత్ షా మోదీ పాలిస్తున్నారా? 12 ఏళ్ళన్నర నుండి 13 దాదాపు 12 ఏళ్ళు ఎవరు పాలిస్తున్నారా? ఎవరి చేతిలో ఉంటే కేంద్ర సంస్థలన్నీ వారు ఒక్క మాట చెప్పి తీసుకొని ఎవరి దేశం మనం తరిగిపట్టండి. ఎవరు అడ్డుపడుతున్నారు? మీరు అడ్డుపడుతున్నారా? నేను అడ్డుపడుతున్నా? వీళ్ళు అడ్డుపడుతున్నారా? అదే ఇప్పుడు ఒక్కరిని పట్టుకున్నారా? ఒక్కరిని. ఇగో వీడు బంగ్లాదేశుడు, వీడు పాకిస్తానోడు చెప్తానండి. టీవీలో ముంగడికి వచ్చి ఈడ లక్షల మంది ఈడ పక్కన కాలంలో ఉంది, అరే తీసి పడదెంగనాలని ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఏ పార్టీ ఆపుతున్నది? వాళ్ళు లేకుంటే మీకు రాజకీయ భవిష్యత్తు లేదు. అదే మీకు చిన్నపిల్లలకు అన్నం పెట్టినట్టు చందమామ రావే, జాబిలి రావే, దయ్యం వస్తుంది, బూచోడు వస్తుంది అని పిల్లలకి ఎట్లయితే అన్నం పెడతామో సేమ్ పాలసీ. నేను అంటున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చేయాలి మీ టీవీ ద్వారా. మీకు దమ్ము ధైర్యం అంటే రోని బయటకు పంపించారు, ఎవడు మీకు ఆపేది? కానీ మీకు ఒక్కరిని కూడా రికగ్నైజ్ చేయాలి. టీవీలలో మట్టుకు చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఓట్ల వరకే కట్ చేశారు, వాళ్ళని ఏం కాదండి. ఓట్లు కట్ చేసి రోన్ ఇండియా కాదు, అది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కాంగ్రెస్ పార్టీకి ఏ కమ్యూనిటీ పడుతుందండి? ఎస్సీలు పడతాయి, ఎస్టీలు పడతాయి, మైనార్టీలు పడతాయి, ఆదివాసులు పడతాయి. తీసేయండి అవి. 100% ఇది జరిగింది. ఇప్పుడు మా ఒక్కొక్క పార్టీకి ఒక దీనికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్స్ ఉంటాయి. మా పార్టీ 100% బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆదివాసులు పడతాయి. అవి తీసేయండి అంతే, సింపుల్. దాంట్లో రోన్ ఇండియాలా అంటే 91 లక్షల మంది రోన్ ఇండియాలో ఉన్నట్ట, 95 లక్షల మంది కాదు కదా. ఆల్రెడీ వీళ్ళు దాని మీద మన మీడియా ముందర కూడా రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి కూడా టిఫిన్కి పోయారు. దాదాపుగా 50 మంది పోయారు బీహార్లో. సరే బతుకున్న వాళ్ళు. అంతెందుకు సార్, ఎలక్షన్కి డ్యూటీకి పెట్టే ఆఫీసర్స్కి ఎలక్షన్స్ ఓట్లు లేవు, వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు. సార్ మా నేమ్స్ కట్ అయినాయి అని. సో ఇవి ఉదాహరణలు చెప్తున్నాను. ఇక తెలంగాణ రాష్ట్రం అనేది అది కళ సార్. అది మీరు ఈరోజు కాదు, మీరు ఎప్పుడు వచ్చినా వస్తా. తెలంగాణ రాష్ట్రం అనేది కళ. అంటే పశ్చిమ బెంగాల్లో కూడా వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ టీఎంసీకి అవకాశం ఉండేది, ఏ రకంగా చూసినా ఆమెకి అవకాశం ఉంది. మరి ఈసారి మార్పు జరిగింది కదా, మరి ఎందుకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ జరగదని మీరు అనుకోడు? రాజదాస్ కూడా కురడా దెబ్బల దొరట అన్నట్టుగా వీళ్ళిద్దరు కాకుండా 1000 మంది సిఆర్పి జవాన్లు, పోలీస్ ఫోర్సెస్ కానీ మంచి కానీ చెడు కానీ తీసుకుపోయి ఆమె మీద ఇందాక చెప్పిన నేను 95 లక్షల మంది ఓడదీయడమే కాకుండా ఆఫీసర్స్ నేసి, స్పెషల్ ఆఫీసర్స్ నేసి, భయప్రాంతులు గురి చేసి, గ్రౌండ్ అంతా క్లియర్ చేసి. ఇప్పుడు ఎంత డిఫరెన్సెస్ ఉంటుంది ఒక పార్టీకి ఇంకో పార్టీకి? పర్సెంటేజ్ 2-3%. ఏదైనా గెలిపినా, ఏదైనా ఓడిపోయినప్పటికీ ఏ రాష్ట్రంలో అయినా 2 పార్టీల మధ్యలో ఎంత డిఫరెన్సెస్ తోటి గెలుస్తాయి? మార్జిన్ 2-3-4 మ్యాక్స్. కానీ మొత్తం ఎస్టిమేషన్ అదే చెప్తున్నాను సార్. నేను అస్సాం సంగతి తీసుకుంటాను. అస్సాంలో ఏం జరిగిందండి? అక్కడ ఉన్న సీఎం ఏం చేసినాడు? బంగ్లాదేశ్లో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. గత 2 పర్యాయాలు మీరే సీఎం, మీరు మళ్ళీ బార్డర్ గురించి మాట్లాడతారు. కేంద్రం మీరే ఉంటారు, రాష్ట్రాలు మీరే ఉంటారు, మళ్ళీ బంగ్లాల గురించి మాట్లాడతారు. విచిత్రం కాదా? మళ్ళీ ఏమంటారు? బీఫ్ తినొచ్చు మీ ఇళ్లలో. అంటే ఏ ప్రాంతంకి వెళ్తే ఆ స్ట్రాటజీ. ఇక్కడనేమో బీఫ్ కట్టేతో ఉల్టా కటాయింగ్ అని వీళ్ళ నాయకులు అంటారు. అక్కడికి వెళ్ళి బీఫ్ కాసక్తే, ఇంకో దగ్గరికి వెళ్ళి కాషాయం బట్టలు వేస్తారు, బొట్టలు పెట్టి చేపలు, మటన్, చికెన్ తినుకుంటా మచ్చి కావంటారు. ఇక్కడ పోతుంది ఇది. ఏం సిద్ధాంతాలు లేవు, ఏ సిద్ధాంతాలు లేవు. రేపు నాగాలాండ్ లేకపోతే ఇంకోటి ఎలక్షన్ అయితే వాళ్ళ కుక్కలు తింటారు. మరి ఏం పరిస్థితి? ఇది కాదు కదా.
నేను అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా 2014 నుండి ఇప్పటి వరకు నువ్వు దేశానికి ఏం చేసినావు చెప్పు, రాష్ట్రాలకు ఏం చేసినావు చెప్పు. ఫలానా ఇప్పుడు మన తెలంగాణ విషయం చెప్తున్నా నేను. మనకు కొన్ని హామీలు ఇచ్చినారు, ఏది 2014లో చట్టపరమైన హామీలు, విభజన హామీలు ఇచ్చినారు. ఒక్కటేనా? ఇగో రైల్వే కోచ్ తెచ్చినాం, కాజీపేట రైల్వే కోచ్ తెచ్చినాం, లేదు కదా. ఐఐటి తీసుకొచ్చినాం, IIIT ఏది వీళ్ళ బండి సంజయ్ నియోజకవర్గంలో కూడా రాదు, ఆయన తనలాడితే కూడా ఇవ్వాలి. IIIT తేలి, ఎయిమ్స్, నీమ్స్. తెలంగాణకి ఏమి ఇచ్చినారు మీరు? ఏమి ఇవ్వలేదు. ప్రతిసారి పార్లమెంట్లో వీళ్ళ ప్రధానమంత్రి, మనందరి ప్రధానమంత్రి, వీళ్ళ అధ్యక్షులు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏమంటారు? మాకు మార్కే బేటీకు నికాలని తెలంగాణను ఎప్పుడు అవమానపరుస్తూనే ఉంటారు. మీరు ఎట్లా తెలంగాణలో వస్తారు? తెలంగాణ మీద దీన్ని ఏమంటారు, ఏమంటారా? తల్లి చచ్చిపోతే మరొక తల్లి ఏమంటారుగా, సౌత్ తల్లి మరొక తల్లి ఏమంటారు, ఆ ప్రేమ సౌత్ తల్లి ప్రేమ, సౌత్ ప్రేమ నువ్వు అదేమంటారే మంచిగా అంటారు. అది మర్మన తల్లి ప్రేమ. నీకెందుకు మా మీద అంత కక్ష? మొన్న వాడేవాడు ఎంపీ పాకిస్తాన్తో పోలుస్తాడు. సూర్య తేజస్వి సూర్య ఏమంటాడు? పాకిస్తాన్తో పోల్చేసి మరి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. అటు అంటావు నువ్వు, తప్పు, నువ్వు వాయిస్ వెనక తీసుకో అని అనాల్సిందా లేదా? అనాలి, మినిమం అనాలి. మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే మా తెలంగాణ 4 కోట్ల ప్రజలు అవమానం జరిగినా మీకు బాధలేదు, కానీ మీరు ఇక్కడ ప్రభుత్వంకి వస్తారు. ఎట్లా అనుకుంటారు? ఇది ఉద్యమాల పురిటి గడ్డ, తెలంగాణ గడ్డ. ఇది ఆషామాషాల గడ్డ కాదు. ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళకే ప్రధానంగా ప్రజలు గౌరవిస్తారు. ఓకే, రైట్. మీరు తెలంగాణ గడ్డ మీద అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు అని మీరు అంటున్నారు కదా. మరి అలా చూస్తే నిజంగా ఆయన అన్నట్టుగా తెలంగాణలో సగభాగం ఈరోజు బీజేపీ ఎంపీలే ఉన్నారు. మంచి ప్రశ్న. ఇంకొకటి, ఒకటి తప్పితే పెద్దగా ప్రాచుర్యం లేనటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2-3 కూడా వాళ్ళకే వచ్చాయి. అంటే ఇన్ని పరిణామాలు జరిగినా కూడా మీరు ఆ మాటని ఏ విధంగా అనగలుగుతున్నారు? ఎంపీలో కంప్లీట్ ఇందాక అన్నట్టు ఏదైతే ఇక్కడ కూర్చొని కేసీఆర్ గారు వారుకున్నటువంటి అంతర్గత సత్సంబంధాలతో బండి సంజయ్ బీజేపీకి సంబంధాలు పెట్టుకొని బండి సంజయ్ గారు అంటే మాకు ప్రమాదమే, ఇది వాస్తవం, అందరికి తెలిసిన విషయం. ఆయన జరిపే దాంట్లో ప్రధాన పాత్ర పోషించడమే. అంతేకాకుండా ఈ 8 ఎంపీలకు కంప్లీట్ టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా ట్రాన్స్ఫర్. దానికి ఇండైరెక్ట్ గా కేసీఆర్ గారు సపోర్ట్ చేశారని కూడా రకరకాల వార్తలు వినిపించాయి. 100% సార్. 8 ఎంపీలకు వాళ్ళు రావడం మనం నిజంగా కూడా మేమే ఆశ్చర్యపోయినాం. జీరో కూడా ఆశ్చర్యం. ఇప్పుడు జీరో అవడం చాలా పెద్ద ఆశ్చర్యం. మరి 10 ఏళ్ళలో సారు కారు 16 అన్నటువంటి నినాదం నుంచి జీరోకి వచ్చారంటే ఎంత? అదే ఇందాక అదే అర్థమైంది. బీజేపీ పార్టీ ఒకటే డిసైడ్ అయింది, వీళ్ళని భూస్థాపితం చేయాలి. అంటే మీ శత్రువు నాకు మిత్రుడు, నా మిత్రుడు నేను శత్రువు. అంటే వీళ్ళు ఏం చేశారు? బీజేపీ పార్టీని భూస్థాపితం అంటే అధికారం నుండి కోల్పోవాలి చేసినటువంటి ప్రయత్నం బీజేపీ. అందులో వాళ్ళు సఫలీకృతమైంది. బీఆర్ఎస్ ఎవరు శత్రువు ఇక్కడ రాష్ట్రంలో? కాంగ్రెస్. కాంగ్రెస్ దెబ్బ కొట్టాలంటే ఏంటి? మన సెట్ బ్యాక్ అయితే బీజేపీ లీడ్ అవుతుంది. వాట్ ఈస్ రాంగ్? అదే సార్, స్ట్రాటజీ తప్పు లేదు. అది లోపల దొంగల వ్యభిచారం ఎందుకు ఓపెన్ గా రండి అంటున్నా. బయట చెప్పండి, అదేదో ఓపెన్ అవ్వండి. ఇప్పుడు చెప్పుకోండి, ఇద్దరు కలిసి చెప్పుకోండి, తప్పేముంది. సరే సార్, ఇంకొక విషయం, పార్లమెంట్ చెప్పదండి, సమయం వచ్చినప్పుడు చెప్తుంది. అది చెప్పినప్పుడు కదా అన్అఫీషియల్. సార్ పార్లమెంట్ లో సార్ మహిళా బిల్ పాస్ చేసిన వ్యతిరేకించినారు అన్నారు సార్. నేనేమంటున్నా విత్ ఎవిడెన్స్ తీసుకొచ్చిన పార్లమెంట్ లో 3 బిల్లులు పాస్ అయినాయి. 3 బిల్లులు పాస్ అయినాయి. ఇది మీరు గూగుల్ సెర్చ్ చేసిన వెళ్తారు. ఇక్కడ మహిళా బిల్ పెట్టలే నరేంద్ర మోడీ గారు. 23లో మహిళా బిల్లు పెట్టారు కదా మొన్న పార్లమెంట్ లో సార్. మహిళా బిల్లు లేదు అలా, ఇప్పుడు కాదు 23లో అంటున్నారు. నరేంద్ర మోడీ గారు మొన్న పెట్టినామని చెప్పినారు. అన్ని పార్టీలు వ్యతిరేకించినాయి మాకని చెప్పినారు. పెట్టిన ఈ బిల్లు నంబర్ చెప్తారు. బిల్ నంబర్ 107/2026 కాన్స్టిట్యూషన్. ఇది అమెండ్మెంట్ బిల్ 2026 ఫర్దర్ అమెండ్మెంట్ బిల్. ఇది ఇంతనా? బిల్ నంబర్ 107. ఇది 2 అన్న. బిల్ నంబర్ 108. ఇది 108 అప్ 2000. ఇదేంది? డీలిమిటేషన్ బిల్. ఇది 2. ఇది 3 బిల్ అన్న.
109 of 2026. ఇదేం బిల్ అంటే చెప్తాను. ద యూనియన్ టెర్రరిస్ట్ ఆఫ్ లాస్ ఆఫ్ అమెండ్మెంట్. ఈ 3 బిల్లులు పెట్టినారు. ఇవి నా దగ్గర ఉన్నాయి. ప్రజలకు ఏం చెప్పారండి వీళ్ళంతా? ఆడవారికి అడ్డుపడ్డారు, స్త్రీ అభివృద్ధిని అడ్డుపడ్డారు అని ప్రచారం చేసుకున్నారా? మరి ఇది ఏది? ఎక్కడ? నాకు ఈ 3 బిల్లులు మీకు ఇస్తా, చూపండి. ఎడబెట్టిన ఇంత మోసమా? ఈ బిల్లు ఎప్పటితో చెప్తా నీకు. ఈ మళ్ళీ వీళ్ళు కూడా అంటే వాళ్ళు తప్పు చేసి మళ్ళీ ఈ సోదరులు కూడా మళ్ళీ వీళ్ళు బిల్లుని మేము డిఫీట్ చేసినాము అని మళ్ళీ వీళ్ళు ఎట్లా ప్లకార్డులు పెట్టుకొని పండుగలు చేసుకున్నారు. ఆడు పెట్టలేదు. నేను చెప్తా సార్, సమాధానం చెప్తా. ఆ బిల్లులు కాదు సార్, ఈ బిల్లులు డీలిమిటేషన్ బిల్లులు డిఫీట్ చేసినామని చెప్తున్నాం. డీలిమిటేషన్ బిల్లు చర్చలకే రాలే కదా. అయ్యో, ఇది ఏముంది సార్? అంటే మీరు వాళ్ళు ప్రపోజ్ చేసిండ్రు, చర్చ స్టార్ట్ అయ్యాలి, దాని మీద ఓటింగ్ జరగలేదు కదా. ఓటింగే దీనికి జరిగింది సార్. ఓటింగే వీటితో డీలిమిటేషన్ అంటేనే ఒప్పుకోలేదు. దాంట్లో రిజర్వేషన్ లేదు అన్నా. రీజన్ ఏంటంటే వాస్తవానికి వీళ్ళు ఏం చెప్పినారంటే స్టార్టింగ్ లో 2014 ముందర జనగణన కులగణన, 2023 మహిళా బిల్లులో కూడా కులగణన జనగణన అయితేనే ఈ బిల్లు పాస్ అవుతుంది లింక్ పెట్టి నా దగ్గర ఉందా? దాన్ని మీరు కూడా చెప్పారు కదా, చేసిన తర్వాత మీరు బిల్లు పాస్ చేసి. అవును, మరి అది చేయకుండా మీరు డైరెక్ట్ డీలిమిటేషన్ తీస్తే డెఫినెట్ వ్యతిరేకించారు. ఇది కదా వ్యతిరేకించింది, మహిళా బిల్లులు కాదు కదా వ్యతిరేకించింది. ఇగో ఇది 2023 బిల్. ఇది దీంట్లో ఏముంటుంది చూడండి. ఇది బిల్ అప్పుడు పాస్ అయిపోయింది. దీని పెట్టు రెడీగా ఉన్నాం. అదే దీన్ని లింక్ చేయడం అనేది ఇక్కడ అందరూ వ్యతిరేకించారు. సో నిజంగా మరి పాస్ అయినప్పుడు దీన్ని ఒక్కదాన్ని దానికి లింక్ ఎందుకు చేశారు అనేది బిల్లు పెట్టలేని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు లేచి ఆ బిల్లులో బీసీలకి వాటా కలిగించండి అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? డీలిమిటేషన్ లో మీరు లేచి అదే పార్లమెంట్ చర్చలో బీసీలకి కూడా మహిళా కోట, బీసీలకు కూడా సబ్ కోటా కింద వాళ్ళకి కేటాయించండి అని మాట్లాడాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నా కదా. మీరు ఆన్సర్ నేను చెప్తా, మీరు ఎందుకు ఎందుకంటే ఇది మనం ఏదో ఎక్సలెంట్. మీరు కూడా ఓపిక ఉన్నారు అన్న ఓపికతో మీరు కూడా చెప్పండి దాని గురించి, ఎందుకంటే అందరికి అర్థం ఉండాలి. కొట్టుకోవడాలు ఈ 3 బిల్లులు ఆ రోజు పార్లమెంట్ అఫీషియల్ బిల్స్, మహిళా బిల్ అనేది పెట్టలేదు. నా దగ్గర ఉన్నాయి, మీకు కాపీ మనకి ఇస్తా. ఇక వీళ్ళ గొప్పతనం చెప్తా, నరేంద్ర మోడీ గారి గొప్పతనం. దేశానికి మేక్ ఇన్ ఇండియా అన్నారు, మరి ఏం తయారు చేసిరో నాకైతే ఇంతవరకు తెలియదు. 2014 నుండి 12 ఇప్పటి వరకు. నంబర్ 1. నంబర్ 2, ప్రతి ఒక్క అకౌంట్ లో 15 లక్షలు ఇస్తామని 2014లో అన్నారు. అన్నారా? ఇప్పుడు 15 లక్షలు ఒక అకౌంట్ లో పడతాయి అని అన్నారా? లేకపోతే దేశంలో ఉన్నటువంటి అవినీతి సొమ్మునంతా గ్యాదర్ చేస్తే ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో 15 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది అని అన్నారా? అంటే వేస్తానన్నారా లేకపోతే అంత అమౌంట్ పడేది ఒక అకౌంట్ లో అని అన్నారా? అది క్లారిటీ నేను చెప్తా, క్లారిటీగా మాట్లాడతాను. మీరు ఎక్కడికన్నా నా డెబిట్ మీద ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తాం, మన అకౌంట్లు కూడా తీసుకోమన్నా ఫ్రీ ఆఫ్ అకౌంట్. ఒకటి నేను కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నా, ఎవరైనా ప్రూవ్ చేయొచ్చు. 15 లక్షల రూపాయలు ఇస్తాము, మీరు అకౌంట్ తీయండి. కాలాదన్ లాయింగే అన్నారు. కోట్ల రూపాయలు బయట విదేశాలు ఉన్నాయి, కాలాదన్ లాయింగే దేశ్ మే బాటింగే అన్నారు. మరి కాలాదన్ ఎంత తెచ్చిరు, ఎంత వంచిరు? దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఉన్నారు. అవునా? 2 కోట్ల ఉద్యోగాలు పర్ ఇయర్ అన్నారు. ఈ రోజు 13 సంవత్సరాలు అంటే 26 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా లెక్కతో. ఇచ్చినారో మీరు మాట్లాడారు, సమాధానం ఇవ్వండి. తెలంగాణలో సబ్జెక్ట్ మీద వెళ్ళి తర్వాత అర్థమైతలేదు. తెలంగాణలో ఎట్లా వస్తావు మరి ఇవన్నీ చేయండి అంటున్నా నేను. తెలంగాణలో వీళ్ళు వచ్చిన విధానాన్ని బట్టి ఇక్కడ రేపొద్దున అదొక అవకాశం ఉంది కదా అని వాళ్ళ వాదన. నేనేమంటున్నా, ఉన్న రాష్ట్రాలకు ఏం చేస్తలేవు, ఈడొచ్చి ఏం చేస్తావు? ఓకే రైట్, సరే. మీరు ప్రతిపక్షంగా మీరు ఆ విధంగా ఉన్న రాష్ట్రాలకి ఏం చేస్తలేరు కదా, ఒకటే మతం తర్వాత లేదు అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఓట్లు వేస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళు. నేను ఇంకో మాట చెప్తాను. ఎలక్షన్ కమిషన్ ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎవరు ఎన్నుకోవాలండి?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్. ఇది పద్ధతి. దీంట్లో నుండి వీళ్ళు ఏం చేసి వంతాడు ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయుడు, ప్రధాని, హోమ్ మినిస్టర్. అంటే ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఎవరు మేజర్ షేర్ ఎవరు ఉంది, ఎవరు వంతాడు ఎవరు ఉన్నారు, వాళ్ళిద్దరే. అంటే ఫస్ట్ స్టెప్ అది. ఇప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూని అక్కడి నుండే స్టార్ట్ అయింది. ఓకే, మీరు ఎందుకైనా తీయాల్సి వచ్చింది? సరే ఓకే. ఇప్పుడు నిజంగానే అటువంటి పరిస్థితులు ఉంటే దాని గురించి మీరు మాట్లాడింది, కానీ ఒక్క నిమిషం ఆయనకు ఒక అవకాశం ఉంటుంది. మీరు చెప్పినారు బీఆర్ఎస్ పార్టీ విజయసాగర్ గారు కాలం అంటే సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ కాబట్టి కొంచెం లాంగ్ వెళ్తుంది, కొంచెం ఓపికగా ఉండండి ప్లీజ్. విజయసాగర్ గారు అని సరే నిజంగానే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో మూడు పార్టీలు ఒకటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సరే ఇప్పుడు వచ్చే కొత్త పార్టీల గురించి మన సబ్జెక్ట్ అనవసరం. సో నిజంగానే 10 ఏళ్ళ అధికారంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మరి నిజంగానే ఇప్పుడు వచ్చినటువంటి అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ మీ పార్టీ మీద వచ్చినటువంటి ఆరోపణ